నరసింహ శతకం. శ్రీ మనోహర సురార్చిత సింధు గంభీర భక్తవత్సల కోటి భానుతేజ కుంజనేత్ర హిరణ్యకశిపు నాశక శూర సాధురక్షణ శంఖచక్రహస్త ప్రహ్లాద వరద పాపధ్వంస సర్వేశ క్షీరసాగరశాయి కృష్ణవర్ణ పక్షివాహన లసద్భ్రమర కుంతల జాల పల్లవారుణ పాద పద్మయుగల చారు శ్రీచందన అగరు చర్చితాంగ కుందకుట్మలదంత వైకుంఠధామ భూషణ వికాస శ్రీ ధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూర. లక్ష్మీదేవి మనస్సును హరించిన శ్రీ మనోహర, దేవతల చేత పూజింపబడు సురార్చిత, సముద్రము వలె గాంభీర్యము గల సింధు గంభీర, భక్తులపై వాత్సల్యమును దయను చూపే కోటి సూర్యుల తేజస్సు కలిగిన సూర్యప్రకాశ, పద్మాల వంటి కన్నులు కలిగిన కుంజనేత్ర, హిరణ్యకశిపుడను మహారాక్షసుని జయించిన వీరాది వీర శూరాది శూర, మంచివారిని రక్షించే సాధురక్షణ, చేతులయందు శంఖచక్రాలు ధరించిన స్వామి, ప్రహ్లాదునికి వరమిచ్చిన ప్రహ్లాద వరద, పాపాలు లేకుండా చేసే పాపధ్వంస, అంతటికి అందరికీ ప్రభువగు నీవే సర్వేశ, పాల సముద్రాన పవ్వలించే క్షీరసాగర శాయి, నల్లని దేహఛాయ కలిగిన కృష్ణవర్ణ, గరుత్మంతుని వాహనంగా చేసుకున్న పక్షివాహన, తుమ్మెదల వంటి తల వెంట్రుకలు కలిగిన లసద్భ్రమర కుంతల జాల, చిగుళ్ళ వంటి ఎర్రని తామరల వంటి పాదములు కలిగిన పల్లవారున పాదపద్మయుగల, శ్రేష్టమైన మంచి గంధము అగరు పూయబడిన శరీరం కలిగిన చారు శ్రీచందన అగరు చర్చితాంగ, మల్లె మొగ్గల వంటి దంతముల వరుస కలిగిన కుంద కుట్మలదంత, అలా వైకుంఠపురమే ఇల్లుగా కలిగిన వైకుంఠధామ, ఆభరణములచే ప్రకాశించే భూషణ వికాస, శుభకరమగు ధర్మపురమున నివసించే శ్రీ ధర్మపుర నివాస, పాపములను దూరం చేసే దురిత దూర, పాపులను లేకుండా చేసే దుష్ట సంహార నరసింహ నమస్తే నమస్తే నమః.